షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి సర్వీస్లో ఇలాగా లైవ్లో కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరి జీవితాల్లో ఈ వారమంతా క్షేమం దయచేసి ఉన్నాడని నమ్ముతూ ఆయన స్తుతిస్తున్నాము. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంతోనూ ఇబ్బందులతోనూ ఉన్నారో, బలహీనంగా ఉన్నారు, వారందరి కొరకు ఒక మాట ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మన రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు ఎవరైనా సరే, ఈ మధ్య చాలా వరకు డెత్ న్యూస్ వింటూ ఉన్నాము. ఆ విడవబడిన కుటుంబాల ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరం ఏకీభవిద్దాం, కళ్ళు మూసుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకే స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ప్రత్యేకమైన దినమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరం కలిగిన వాడ, కృప కలిగిన వాడ, మీకు వందనాలు. మీ కనికరం కలిగినటువంటి మీ ఉద్దేశాలు, మీ యొక్క సంకల్పములు, మీ చిత్తములన్నిటిని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ నాయన, మీకు వందనాలు. ఎవరెవరైతే ఈరోజు ప్రత్యేకంగా ఎవరెవరు బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ప్రతి విధమైన అనారోగ్య కారణాలన్నిటి నుండి విడుదలనిచ్చి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. స్వస్థపరచు యెహోవాగా మీరున్నారు. పరిశుద్ధపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. యేసుక్రీస్తు శిలువ మీద మా జీవితాన్ని జీవించిన విధానమును బట్టి, ఆయన పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, ఆయన శరీరంలోని ఆరోగ్యం ఇప్పుడే మీ బిడ్డలమైనటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన జ్వరము, ప్రతి విధమైన బలహీనత కారణంలో నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకు వందనాలు. అలాగే విడవబడినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నాయన ప్రభా, ప్రియులు కొంతమంది నిద్రించి ఉన్నారు. ఇదిగో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారి వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, ఆదరణ కలుగజేయమని వేడుకుంటున్నాం నాయన. స్వస్థపరచండి. వారి పక్షంగా మీరు కలిగి ఉన్న ప్రణాళిక, చిత్తం ఎలాంటిదో వారికి బోధపరచమని వేడుకుంటున్నాం. అలాగే నాయన ప్రభా, ఈరోజు నాయన ప్రభా నాతో పాటు లైవ్లో ఏకీభవించి ఇదిగో ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున మహిమలో ప్రతి అవసరత తీర్చబట్టుకు సహాయం దయచేయండి. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఇంకా పడకుండా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. మంచి నడిపింపు దయచేయండి దేవా. జ్ఞానంతోను, తెలివితోను, వివేచనతో నింపుమని వేడుకుంటున్నాం. యెహోవాని హెచ్చించువాడు, యెహోవాని తగ్గించువాడు అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో గొప్ప కార్యాలు ఒక్కొక్కరి పక్షంగా జరిగించమని వేడుకుంటున్నాను. అలాగే నేను ప్రభువా, ప్రత్యేకంగా ఈరోజు వాక్యం కొరకు వేడుకుంటున్నాం నాయన. మీ వాక్కును మాకు అనుగ్రహించండి. మీ స్వరము వినుటకు సహాయం దయచేయండి. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నా. మీకే వందనాలు, వందనాలు, వందనాలు. మీ యొక్క వాక్కు ప్రత్యక్షత, మీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని, మా జీవితాలలో చీకటి ఉన్న ప్రతి స్థలంలో వెలుగు కలుగునట్లుగా వెలుగు ప్రసరింపజేయమని వేడుకుంటున్నాం. దుష్టులు, పాపులు, వారి పాపములు, వారి క్రియలు చెడ్డవి గనుక వెలుగు యొద్దకు వారు రారు అన్న మాటని ఇదిగో మేము దాటి, ఇదిగో మేము వెలుగు చేత నింపబట్టుకు సిద్ధపడిన వారమై వాక్కు దగ్గరికి ఇదిగో మా జీవితాలు ఇదిగో వెలుగు క్రిందికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. వెలుగును ప్రసరింపచేయండి, వెలుగును ప్రకాశింప చేయండి. మా క్రియలు ఇదిగో క్రియలు అనే వెలుగు ఈ లోకంలో మేము ప్రకాశించినట్లు ఇదిగో మా యొక్క అంతరంగములను వెలుగుతో నింపమని వేడుకుంటున్నాం నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. మా మెడిటేషన్, మా హృదయ ధ్యానము, మా మాటలు మీ దృష్టికి అంగీకారం అగునట్లు వెలుగు చేత నింపమని, వాక్యము చేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అలాగే నేను ప్రభువా, ఈ దినము మీ యొక్క వాక్యము మా జీవితాలను సంధించడానికి మా యొక్క ప్రభు ఇదిగో మమ్మల్ని తగ్గించుకొని మీ సన్నిధికి వస్తున్నాం. వీఆర్ రెడీ టు రిసీవ్ యువర్ వర్డ్. వీఆర్ రెడీ టు చేంజ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. మీ వాక్కును అనుసరించి మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దినపు వాక్కు మాకు అనుగ్రహించండి. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఏ ఏరియాలో వెలుగు అవసరమైందో మా జీవితంలోని, మా అంతరంగంలోని ఆ ఏరియాలో మీ యొక్క వెలుగు చేత నింపుమని వేడుకుంటూ
ఇదిగో మా ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరే మీ వాక్కు, మా హృదయంలోని తలంపుల్లోని ఇదిగో ఆలోచనను పరిశోధించే మీ వాక్కు చేత మమ్మల్ని సంధించమని దర్శించమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ఆరాధించి సంఘమంతటిని దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కొండ మీద ప్రసంగము 19వ భాగం దాకా మనం వచ్చాము. నేను పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నాను, నేను బహుగా సంతోషిస్తున్నాను. వాక్యమునందు ఆయన నడిపింపును నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నాతో కలిసి ఈ యొక్క ప్రసంగాన్ని ధ్యానిస్తూ అంశాలు నేర్చుకుంటున్న మీ అందరికీ శుభములు. ఈరోజు మనము 19వ భాగంలో టైటిల్ పెట్టినట్టుగా ద క్రెడిబిలిటీ గ్యాప్. ఈ క్రెడిబిలిటీ గ్యాప్ అనే మాట ఉద్దేశం ఏంటి, ఈ క్రెడిబిలిటీ గురించి ఎందుకు యేసయ్య మాట్లాడుతున్నారు, ఈ విషయాలు మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం. అనగా విశ్వసనీయత అనబడుతున్నటువంటి లోటు, ఇది చాలా డిఫరెంట్. ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అండ్ కంటిన్యూస్ ఫ్లో. ఒకదానికొకటి అంటుకొనుండి ఒక ఫ్లోలో బయటకు వస్తున్నటువంటి ప్రసంగం అది. 6 సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో మొదటి 3 సెగ్మెంట్స్ అయిపోవడాన్ని మనం చూసాము. ఇక అతి ప్రాముఖ్యమైనటువంటి సెగ్మెంట్ ఇది. అదేంటంటే అప్రమాణము సంబంధించినటువంటిది, ప్రమాణాలకు సంబంధించినటువంటి సెగ్మెంట్. ఒక్కసారి వాక్యం చదువుకుందాం ఈ రోజుకి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. ముందు చదువుకున్న తర్వాత దేవుని వాక్యానికి వెళ్దాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని, నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలను అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఓకే, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. ఒక వెంట్రుకను తెలుపుగాని నలుపుగాని చేయలేనటువంటి నీ తల మీద కూడా నువ్వు ఒట్టు పెట్టుకోవడానికి అవకాశం లేదు. తర్వాత మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించునది అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దుష్టుని నుండి పుట్టునది. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనాలు 33 నుండి 37వ వచనం వరకు, ఈ వచనాలు అప్రమాణం గురించినటువంటి వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం మొదలుపెట్టినప్పుడు ధన్యతలతో మొదలుపెట్టారు. ధన్యతల గురించి 8 ధన్యతలు అయిపోయిన వెంటనే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. తర్వాత నేను వాక్యాన్ని, ప్రవక్తల మాటల్ని కొట్టివేయడానికి రాలేదు. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత ఆ వాక్యాలు ఏం విని ఉన్నారో చెప్పే మాటలు, మీరు విని ఉన్నారు అని చెప్పబడే 6 సెగ్మెంట్స్ అనబడుతున్నటువంటి దాంట్లోకి మనం వచ్చాం. అందులో మొదటి మాట, మీరు నరహత్య చేయరాదని మీరు విని ఉన్నారు. మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు అని మొదలుపెట్టి, అదైన వెంటనే వ్యభిచరింపరాదని మీరు విని ఉన్నారు. ఆ తర్వాత విడాకులు అనగా మీ భార్యను విడనాడవద్దు, విడనాడేటప్పుడు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని మీరు విని ఉన్నారు. 3 అయిపోయాయి. నరహత్య చేయరాదు అనే మాట ఏం చెప్తుంది అంటే దేవుని యొక్క స్వరూపానికి ఇవ్వవలసిన మర్యాద గురించి అది మాట్లాడుతుంది. దేవుని యొక్క ఇమేజ్ ఆఫ్ గాడ్ని, దేవుని యొక్క స్వరూపాన్ని, మర్యాద ఎంతవరకు ఆయనకి చెందవలసిన ఘనత, మర్యాద ఎంత అనేది దాని గురించి నీ సహోదరుడు లేకపోతే ఇంకొక సోల్ని, ఆయన ఇమేజ్తో సృష్టించబడినటువంటి, ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి ఇంకొక వ్యక్తిని పట్టుకొని నువ్వు కోప్పడొద్దు, వ్యర్థుడా అనొద్దు, ఇవన్నీ మాట్లాడి నువ్వు నరక శిక్ష తప్పించుకోలేవు అని అక్కడ దాకా మాట్లాడి, నెక్స్ట్ వెంటనే వ్యభిచరింపరాదు అని చెప్పేటప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడరాదు అనే దగ్గర మొదలుపెట్టి, భార్యను విడనాడువాడు అనగా భార్య భర్తల సంబంధమో అది ఎంత గొప్పదో, హ్యూమన్ రిలేషన్స్, ఓకే, ఆ మ్యారేజ్ యొక్క శాంక్టిటీ, పవిత్రత, వివాహ పవిత్రత గురించి మాట్లాడిన తర్వాత వెంటనే ప్రమాణాల్లోకి వచ్చాం.
ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ప్రతిదీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ప్రమాణాలు ఎందుకు వచ్చాయి, ప్రమాణాల గురించి ఎందుకు వచ్చిందంటే నరహత్య చేయరాదు అన్నదానికి కంటిన్యూయేషన్ వ్యభిచరింపరాదు, వ్యభిచరింపరాదు అనే దానికి కంటిన్యూయేషన్ విడాకులు, అనగా భార్యను విడనాడేటప్పుడు, భార్యను విడనాట, వివాహ సంబంధము ఇవైన వెంటనే అప్రమాణం, అనగా ప్రమాణం తప్పుడు ప్రమాణాలు, లేకపోతే విశ్వసనీయత లోటు, విశ్వసనీయతకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రశ్న. 4th సెగ్మెంట్ వచ్చేసరికి ఇది కూడా ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ మ్యారేజ్. భూమి మీద వివాహ సంబంధం, వివాహ బంధము ప్రమాణాలని బేస్ చేసుకొని ఉంటుంది. అనగా నేను వివాహము అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మై ప్రామిస్, మై ఓత్, అనగా నా యొక్క ప్రమాణాన్ని ఆధారం చేసుకొని వివాహం స్థిరపరచబడుతుంది. దేవుని రాజ్యం ఎలా ఉండబోతుంది, దేవుని రాజ్యంలో ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆ భూలోక సంబంధం కానటువంటి దేవుని రాజ్యం అని పిలబడుతున్నటువంటి ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది, ఆ రాజ్యంలో ఉండే క్యారెక్టర్ సోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ రాజ్య వారసత్వం పొందినటువంటి ఆ యొక్క సోల్స్ ఎలా ఉండబోతున్నాయి అని తెలియజేసే విషయాలు యేసయ్య మాట్లాడుతున్నాడు. అనగా ఇక్కడ మాట్లాడుతూ నరహత్య చేసే సోల్స్ కావు, అనగా అక్కడ అందరూ కూడా ఒక సోల్ని ఒకరు చంపుకోవడం అనేది ఆ యొక్క రాజ్యంలో ఉండదు. తర్వాత ఆ రాజ్యంలో దేవుని ఇమేజ్కి వాల్యూ ఇవ్వబడుతుంది. దేవుని యొక్క రాజ్యంలో వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఇక వివాహేతర సంబంధమైనటువంటి యొక్క వ్యభిచార క్రియలు అక్కడ జరగవు. అది చెప్పిన తర్వాత ఒకరినొకరు విడనాడాలు, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిబిలిటీ, అనగా విశ్వసనీయత అనేది దేవుని రాజ్య పునాదుల్లో అదొకటి. విశ్వసనీయతకి సంబంధించిన ఆజ్ఞలు ఉన్నాయి, విశ్వసనీయతకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ అప్రమాణము చేయరాదని మీరు విని ఉన్నారు అంటాడు. అసలు అంటే తప్పుడు ప్రమాణాలు చేయకండి అని చెప్పడం మీరు నేర్చుకున్నారు, మీ పూర్వీకులతో చెప్పడం మీరు విన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అసలు ప్రమాణాలే చేయకండి. కానీ మరి ఎలాగా ప్రమాణాలు చేయకుండా ఎలా ఉంటాము అంటే యేసయ్య చివరికి కంక్లూజన్గా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీ మాటే ప్రమాణం అయిపోవాలి. అంటే ఒక మాట చెప్పారు అంటే ప్రమాణం అయిపోవాలి. ప్రతి వ్యక్తి యొక్క జీవితము మాటల మీద ఆధారపడి ఉంటుంది, ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు వీడు మంచివాడు అని మీరు ఎవరినన్నా అనాలనుకోండి, ఫలానా వాడు మంచివాడు అని చెప్పాలనుకోండి, ఫలానా వాడు చెడ్డవాడు ఒకడు చెడ్డ ఒకడు మంచి అనేది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ నోటి మాటలను బట్టి తెలియజేస్తుంది. ఆ మాటలు కూడా చెప్పే మాటకి చేసే పనికి మధ్య గ్యాప్ ఉంది చూసారా, తేడా ఉంది చూసారా, లోపం ఉంది చూసారా, దాన్ని బట్టి అబ్బా ఈ మనిషి ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు, ఈ మనిషి చెప్పాడంటే అసలు చూద్దాంలే, ఎందుకంటే ఆ మనిషి నమ్మదగిన వాడుగా. ఎవరైతే నమ్మదగిన వారో వారిని మంచి వాళ్ళని పిలుస్తాం, నమ్మదగిన వారిని నమ్ముతాము, నమ్మదగిన వారి దగ్గరికి వెళ్ళము, వాళ్ళ సహాయం కోరము, వాళ్ళని అడగము, వాళ్ళ మీద డిపెండ్ అవ్వము, వాళ్ళ మీద ఆధారపడము. అంతేకాదు వాళ్ళ సహాయం కోసం ఆశపడము, వాళ్ళ వైపు తిరిగి చూడం. మనం ఈ దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ఆ రాజ్య వారసులు, ఆ రాజ్య సంబంధులు ఆ యొక్క విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమాహారం, విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తుల యొక్క కాంబినేషన్ని దేవుని రాజ్యం పిలుస్తాం. అందులో అప్రమాణాలు ఉండవు. అనగా వివాహం జరిగినప్పుడు చూడండి ఒకసారి, మనం ఎప్పుడప్పుడు ప్రమాణాలు చేస్తామని ఒకవేళ మన క్రిస్టియన్ వరల్డ్ మన భాషలో మనం చూస్తే బాప్తిసం అప్పుడు ప్రమాణం చేస్తాం. అనగా ఎక్కడ ప్రమాణం చేశామంటే అది మన తీర్మానాలే మన ప్రమాణాలు. నేను ఇక నుండి నా జీవితం ఇది అని ఒక తీర్మానం చేసుకొని ప్రమాణం చేస్తున్నా. అలాగే వివాహంలో ప్రమాణాలు చేస్తున్నా. వివాహంలో ప్రమాణాలు చేసేటప్పుడు ఒక్కసారి పరీక్ష చేసుకోండి, ఒక్కసారి చెక్ చేసుకోండి. నువ్వు వివాహంలో ఆ వీడియో షూట్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఆ ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు, ఆ చర్చ్లో అయ్యుండొచ్చు, లేకపోతే ఆ ఫంక్షన్ హాల్లో అయ్యుండొచ్చు, ఆ ప్లేస్లో నిలబడి అందరి ముందు పాస్టర్ గారు గట్టిగా చదివించి నీతో చెప్పించిన మాటలు ఎంతవరకు నీకు గుర్తున్నాయి, నీ ప్రమాణాలు నీకు ఎంతవరకు గుర్తున్నాయి? చూడండి ఒకసారి వివాహం అయిన వారిని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఎంతవరకు నీ ప్రమాణాలు నీకు గుర్తున్నాయి? ప్రమాణం అనేదే నాకు గుర్తు లేనప్పుడు ప్రమాణాల ప్రకారం విశ్వసనీయత ఎలా ఉంటుంది? ప్రమాణాలు ఎంత ప్రాముఖ్యమైనవి, ప్రమాణాల విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడు అని తెలియజేయడానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడని మాట్లాడుకున్నాం. దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడంటే దేవుడైతే ప్రమాణాల విషయంలో ఆయన ఎలా ఉంటాడు? మీకు విషయం ఏంటంటే ఒకవేళ మన జీవితంలో మనం కలిగి ఉన్న, మనం ఆరాధించే, మనల్ని సృష్టించిన దేవుడు గనక మనలాంటి వాడు అయి ఉంటే,
దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు. దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు. అయితే ఈ నరుని గురించి ఒకరోజు ఆయన మాట్లాడుతూ ఇలా అంటాడు. మన సంఖ్యాకాండంలో ఒక మాట చదువుకుందాం ఒకసారి, చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 23. దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు. అయితే ఆ సృష్టించబడిన నరుని గురించి ఒకానొక రోజున ఆయన మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు. అంటే అబద్ధమాడరాదు అనబడుతున్న ఆజ్ఞ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజున. అబద్ధ ప్రమాణం చేయరాదు అనబడుతున్న ఆజ్ఞ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అయితే దేవుడు అబద్ధమాడని వాడు గాడు గనుక మనం అబద్ధమాడొద్దు అంటున్నాడు. తర్వాత చదవండి, మరొకసారి చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే ఒకటి అనుకోని ఒకటి చెప్తా ఒకటి చేస్తానని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి రిపెంట్ అయిపోయి అయ్యో నేను నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, నేను అలా చేయట్లేదు, ఐఎమ్ వెరీ సారీ అని రిపెంట్ అవ్వడట. పశ్చాత్తాపడుటకు నరుడు కాడు. అంటే నరుడు దేవుడు రెండు వేరువేరుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఈ పడిపోయినటువంటి మానవుని యొక్క సోల్లో ఎలా మారితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం, ఎలా మారితే దేవునితో సమాధానం కలిగి ఉంటాం, ఎలా మారితే సోల్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయితే దేవుని రాజ్య వారసులం అవుతామని తెలియజేయడానికి సంబంధించిన ఆజ్ఞలు ఈ యొక్క ధర్మశాస్త్రంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. దాన్ని కొండ మీద ప్రసంగంలో యేసయ్య ఒక్కొక్క దాని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. దేవుని రాజ్య వారసులు ఎలా ఉంటారు? ఒకటి, వీరు దేవుని యొక్క ఇమేజ్లో ఉన్నటువంటి ఇంకొక సోల్ని హత్య చేయరు, ఆ యొక్క సోల్ని చంపేయరు. అంటే మానవుని యొక్క సోల్ ఎలా అయిపోయిందంటే గ్రహింపు లేనటువంటి సోల్గా మారిపోయినట్టుగా ఒకరినొకరు చంపుకునే విషయంలో దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పదాజ్ఞల నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు. అన్నీ కూడా ప్రతి టాపిక్ కూడా ఆ యొక్క పదాజ్ఞలకి సంబంధించినటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి 10 సేయింగ్స్ అంటాం, 10 కమాండ్మెంట్స్ అంటాం. ఆ యొక్క పదాజ్ఞల్లో నుంచే ఇవన్నీ యేసు ప్రభువు మాట్లాడుతున్నాను. అనగా ఆ యొక్క ధన్యతలన్నీ మీరు గమనిస్తే ఆ యొక్క దేవునికి మనిషికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ గురించి మాట్లాడుతుంటే, ఆ తర్వాత ఈ యొక్క సెగ్మెంట్స్లోకి వచ్చిన తర్వాత నరహత్య చేయరాదు నుంచి దేవుడు మనిషికి ఉండే రిలేషన్ తెలియజేస్తున్నాయి. అవి కూడా దేవునితో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఆ యేసుప్రభు యొక్క వివరణ, యేసుప్రభు యొక్క కామెంటరీ మనం చూస్తున్నాం. దేవుడు నరుడు కాదు అనే మాట ఇచ్చి తప్పడానికి అబద్ధం ఆటకు ఆయన నరుడు కాదు అంటున్నాడు. అంటే మనుషులు ఎలా అయిపోయారంటే అబద్ధం ఆడడం అనేది అలవాటుగా మార్చుకున్నాం. అబద్ధం ఆడటం అనేది అలవాటుగా మార్చుకున్నాం. మీరు అనొచ్చు, నేను అబద్ధమే ఆడను, నేను సత్యమే చెప్తాను. ఒక్కసారి ప్రమాణాల దగ్గరికి వెళ్తే కానీ మనం ఎంతవరకు సత్యవంతులం అనేది తెలుస్తుంది. చూడండి ఒకసారి, ఒకవేళ దేవుడు గనక మనలాంటోడే అయి ఉన్నాడు అనుకుందాం, అనగా ప్రమాణం చేసేవాడు కాదనుకుందాం, వాగ్దానం చేసేవాడు కాదనుకుందాం. మనం దేవుడు మంచివాడు, నా దేవుడు గొప్పవాడని దేవుణ్ణి నమ్మడానికి మనం ఈరోజు పదే ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. వాగ్దానం చేసి మర్చిపోయే నీలాంటి దేవుడే అయితే ఓకే, మనం దేవునికి చాలా ఓట్లు పెట్టుకుంటాం, దేవునికి చాలా ప్రమాణాలు చేసుకోవాలి. ప్రమాణం చేసుకోవడం, ఒట్టు పెట్టుకోవడం అనేది ఏదైతుందో, అనగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవడం ఏదైతుందో, నీవు నీ దేవుని కోసం నీకున్నటువంటి నీ యొక్క ఆశ తర్వాత నీ తీర్మానం, నీ యొక్క సిద్ధపాటు, అనగా నీ ఇంట్రెస్ట్ తెలియజేస్తుంది. అనగా ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటానయ్యా, ఇది చేస్తానయ్యా, ఈ రోజు నుంచి నేను ఈ తీర్మానం చేసుకోను. ఆ తీర్మాన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి నీ యొక్క ఎదుగుదలకి సంబంధించిన కారణాలు. అవి ఎన్నిసార్లు మన యొక్క పర్సనల్ లైఫ్లో దేవుడు చూడలే, దేవుడు పట్టించుకోవట్లే, దేవుడు ఏమనట్లే, కానీ ఆయన వేరే అయి ఉన్నాడు. అది ఈరోజు మనం నేర్చుకుంటాం. ఒకవేళ దేవుడు కనుక మనలాంటి వాడే అయ్యి ఆయన కూడా ప్రమాణం చేసి తప్పిపోయేవాడు అనుకుందాం, అప్పుడు మన రక్షణ గురించి ఏమవబోతుంది, మన నిరీక్షణ ఏమవబోతుంది, అనగా మనం నమ్మే నమ్మకం యొక్క ఆ యొక్క మన ఆశలు ఏమైపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నా దేవుడు నాలాంటోడు కాదు, ఆయనలాగా నేను మారడానికి ప్రయత్నం చేస్తున్నాను.
మరొకసారి ఈ స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు నాలంటోడు కాదు. యాక్చువల్గా నేను దేవుని ఇమేజ్లో సృష్టించబడ్డాను. కానీ నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నేను దేవుడు నాలంటోడు కాలేదు, కానీ నేను దేవునిలా మారడానికి ప్రయత్నం చేస్తూ ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన వాక్యం వైపు తిరుగుతున్నా. మన రూపాంతరపు ప్రాసెస్ అది, అనగా రూపాంతరపు క్రమం అది. ఎన్నోసార్లు ఎన్నో మాటలు చెప్తాము, మర్చిపోతాము. లేకపోతే ఎన్నో మాటలు చెప్తాము, చేస్తానని చెప్తాము, తప్పిపోతాము. మాట ఇచ్చి తప్పిపోయే వారందరూ కూడా దేవుని ఇమేజ్కి సంబంధించిన వారు కారు. దేవుడు ఎలాంటి వాడు అనగా దేవుడు నరులు లాంటి వాడు కాదు. ఒకటి యెహోషువ గ్రంథం 23:14 చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 23:14. దేవుడు నాలాంటి వాడు కాదు, ఆయన ఎలాంటి వాడు, నేను నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడు, ఆయన రూపంలోకి మనం మారుతున్నాం. ఇందాక మనం సంఖ్యాకాండము 23:19 చూసాము. ఆయన అబద్ధమాటకు ఆయన నరుడుగాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడుగాడు అనే మాట మనం చూసాము. ఇక్కడ యెహోషువ గ్రంథం 23:14. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. యెహోషువ అనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు, ఇశ్రాయేల్ని కనాను దేశానికి నడిపించినటువంటి యెహోషువ నాయకుడు, ఆయన ఒక రోజున తను చనిపోయే ముందు మాట్లాడుతున్న డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఇవి. చూడండి ఒకసారి తీర్మాన మాటలు. నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, అందరు పోయే దగ్గరికి నేను వెళ్తున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని, ఒక్క మాట కూడా తప్పలేదట. యెహోషువ డిక్లేర్ చేస్తున్నాడు, యెహోషువ ప్రకటిస్తున్నాడు. చూడండి ఒకసారి, దేవుడు ఎలాంటి వాడు, నేను ఎలాంటి వాడిని అని మాట్లాడుకునే ముందు దేవుడు ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో ముందు చూద్దాం. నేను నమ్మే దేవుడు నాలాంటోడు కాదు, అనగా మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, చెప్పి పదే మాట మార్చేవాడు కాదు, మాట ఇచ్చి తప్పడానికి ఆయన మనిషిగాడు అంటాడు. అలాంటిది యెహోషువ చెప్తూ ఆయన అంటాడు, ఆయన మంచి మాటలు, ఆయన వాగ్దానం చేసిన ఏ మాటల్లో ఒక్కటన్న తప్పిపోయిందా అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని, ఒక్కటి కూడా తప్పిపోలేదు, మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. ఎస్, ఇది ఏదో వినడం కాదు, యు ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్. మనం ఈరోజు ఇక్కడ దాకా ఉన్నామంటే ప్రతిరోజు దేవుని వాగ్దానం చేత పట్టుకొని ఆశపడతా ఉంటాం, దేవా నీ వాగ్దానం ఏమైంది, నీ వాగ్దానం నెరవేర్చు అని. కానీ ఆ క్రెడిబిలిటీ గ్యాప్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆ క్రెడిబిలిటీ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు అంటానికి ఆయన చెప్పిన మాట ఏది దాటిపోలేదట. ఏ దర్శనము, ఏ ప్రవచనము ఒక్కటి కూడా మారిపోలేదు, ఒక్కటి కూడా తప్పిపోలేదు. అన్నీ నెరవేర్చబడడం ఏదైతుందో వినడం కాదు, యు ఎక్స్పీరియన్స్డ్, అనగా ఇప్పటిదాకా మనం అనుభవించాం. ఈరోజు మనం బ్రతికున్నాం, ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఈ వాక్యం వింటున్నాం, ధ్యానిస్తున్నాము అంటే ఆయన విశ్వాస్యతను బట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దాకా రాగలిగామంటే ఎప్పుడో అయిపోయి ఉండాలి, ఎప్పుడో నశించిపోయి ఉండాలి, ఎప్పుడో పడిపోయి, ఎప్పుడో నాశనమై ఉండాల్సిన మనం ఇంకా బ్రతుకున్నాము, ఇంకా జీవంతో ఉన్నాం, ఇంకా ఆయన సన్నిధిలో ఈ వాక్యం తెలుసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్, అనగా ఆయన క్రెడిబిలిటీ, అనగా ఆయన విశ్వసనీయత, ఆయన విశ్వాస్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, దేవుడు ఎలాంటి వాడంటే ఒక్క మాట కూడా తప్పిపోయేవాడు కాదు. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 138వ కీర్తన మొదటి 2 వచనం చదువుదాం ఒకసారి. చూడండి ఒకసారి. 138వ కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి. నామము వాక్యము అంటే మాట అని అర్థం. దేవుని మాట గొప్పదా, దేవుని నామము గొప్పదా, నీ పేరు గొప్పదా, నీ మాట గొప్పదా అని అడిగామనుకోండి, ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకునే ఆ క్రెడిబిలిటీని బట్టే నీ నేమ్కి ఫేమ్ వస్తుంది. మరొకసారి, నేను ఒక మాట చెప్పాను, ఇది చేస్తాను అని చెప్పినట్టుగా చేశాను అనుకోండి, ఆ మాట చెప్పినట్టుగా చేశాను గనుక మాటను బట్టి నా నేమ్కి ఫేమ్ వస్తుంది, నామం గొప్ప చేయబడుతుంది. అయితే ఇక్కడ దేవుని నామము కంటే కూడా ఆయన మాటని గొప్ప చేశాడట.
అంటే ఆయన నామం యొక్క గొప్పతనం కంటే కూడా తనిచ్చిన వాగ్దానం, తనిచ్చిన మాటని గొప్ప చేశాడు. అందుకని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. 138వ కీర్తన మరొకసారి చదువు. ఒకసారి మొదటి వచనం, ఐ విల్ ప్రైజ్ యూ విత్ మై హోల్ హార్ట్. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నేను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యం అనగా నీవు ఏదైనా ఒక మాట అన్నావంటే నెరవేరుస్తావు. సీ ద డిఫరెన్స్. నామము, వాక్యము, వర్డ్ అండ్ నేమ్, రెండు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధాలు, రెండు ప్రివిలేజెస్ మనం కలిగి ఉన్నాం. ఆయన నామం పెట్టబడిన వారము మరియు ఆయన వాగ్దానం, ఆయన వాక్యం కలిగిన వారు. రెండిట్లో ఏది గొప్ప అంటే యాక్చువల్గా ఆయన నామమే గొప్ప. కానీ దేవుడు అంటాడు ఆయన నామం కంటే ఆయన మాట గొప్పదని ఆయన అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అని అర్థం. దేవుడు ఎలాంటి వాడని మాట్లాడుకుంటున్నాం. ముందు ఆయన ఎలాంటి వాడు చూసుకున్న తర్వాత మన గురించి మాట్లాడుకుందాం. యేసయ్య ఎందుకు అక్కడ అప్రమాణం గురించి అంతగా టాపిక్ మాట్లాడుతున్నారు తెలుసుకోవడం కొరకు దేవుడు ఎలాంటి వాడు ముందు మాట్లాడుకుంటున్నాం. మొదటిగా మనం చూసాము ఆయన ఆ యొక్క సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో మనం చూసాము ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు అనే మాట మనం చూసాము. ఆ తర్వాత ఆ యొక్క యెహోషువ గ్రంథంలో యెహోషువ యొక్క మాటలు మనం చూసాము. ఆయన ఆ యొక్క చెప్పిన ఏ మాట ఒక్కటి కూడా తప్పిపోలేదు, మీ విషయమే ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడింది అని చెప్పేసి ఆ యొక్క తీర్మానం, ఆ మాటలు మనం చూస్తున్నాం. తర్వాత 138వ కీర్తనలో ఇప్పుడు దాకా మనం చూసాము. ఇక్కడ ఏమనుందంటే ఆయన విశ్వాసతను బట్టి, ఆయన కృపను బట్టి నేను స్తుతిస్తాను, ఆయన సన్నుతిస్తాను. ఎందుకంటే ఆయన నామం కంటే ఆయన వాక్యం గొప్ప చేశాడట. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. అబ్రహాం గురించి మాట్లాడుతున్న మాటలు. దేవుడు అబ్రహాం అనబడుతున్నటువంటి ఒక మామూలు వ్యక్తి, దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగంలోంచి వచ్చినటువంటి ఒక మామూలు వ్యక్తి విశ్వాసిగా మారి దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన నిబంధన గైకొన్న వాడై ఆయన ఎదుట యథార్థవంతుడు, నిందారహితుడుగా, నిర్దోషిగా జీవించిన వాడై విశ్వాసమును బట్టి ఆయన దేవుణ్ణి అనుసరించిన విధానము, ఆయన విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అన్న మాటలు, విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు అనబడుతున్న ఆ యొక్క అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాల గురించి ఈ హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ వాగ్దాన ప్రమాణాల యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాడు. దేవుడు ప్రమాణం చేశాడు. దేవుడు యాక్చువల్గా ఎవరికి ప్రమాణం చేయక్కర్లేదు, దేవుడు ఒట్టు పెట్టుకో అక్కర్లేదు. ఎందుకంటే ఆయన మాటే ఆయన బాండ్, అనగా ఆయన మాటే ఆయన నిబంధన. అనగా నోహుతో అంటాడు నేను నీతో నిబంధన చేస్తానంటాడు, అబ్రహాముతో అంటాడు నేను నిబంధన చేస్తున్నాను, నీ సంతానం నీకు నేను సంతానం అనుగ్రహిస్తాను, ఆ సంతానం సకల వంశములను దీవిస్తానని ప్రభువైన మెస్సయ్య యేసుక్రీస్తుని గురించినటువంటి వాగ్దానం మనం చూస్తున్నాం. ఆ యొక్క వాగ్దానం చేసిన దేవుడు ఇప్పటికీ నెరవేర్చడానికి పనిచేస్తున్నాడు. మరొకసారి దేవుడు అబ్రహాం అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క విశ్వాసము, ఆయన నడక, ఆయన విశ్వాస జీవితాన్ని, విశ్వాసులకు తండ్రిగా ఆ వ్యక్తిని ఆయన దర్శించి, ఆ వ్యక్తిని దీవించి, ఆయన ఆశీర్వదించి ఆ యొక్క వ్యక్తికి వాగ్దానం చేసినట్టు మనం చూస్తున్నాం. ఏంటి ఆ వాగ్దాన ప్రమాణం ఏంటి అంటే ఒట్టు పెట్టుకున్నాడు, నా జీవముతోడు అనే ఒట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ యొక్క అబ్రహాంకి చేయబడినటువంటి ఆ యొక్క
ప్రమాణము, వాగ్దానము రెండిట్లో మీరు చూస్తే ఒకటి సంతానం అనుగ్రహించబడట, అనగా ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న మెస్సయ్య తన కొరకు తన జీవితంలో తన కుటుంబంలో తన కుటుంబానికి అనుగ్రహించబడడం. ఆ తర్వాత ఆ మెస్సయ్య నందు సకల వంశములను, భూమి మీద ఉన్నటువంటి అన్ని వంశాలని దీవించాలన్న దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి సంబంధించిన వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు. దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇప్పటికీ ఆ సకల వంశాలని ఆ యొక్క యేసుక్రీస్తు నందు అబ్రహాం కుటుంబంలోకి అంటుగట్టే పని ఇప్పటికీ కొనసాగుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ నమ్మదగిన మాటకి తన మాటకి, తన నామం కంటే తన మాటకి ఎక్కువ విలువనిచ్చే దేవుని స్వరూపం సృష్టించబడిన మనం, పడిపోయిన మనము తిరిగి మరలా ఆ రూపంలోకి మార్చబడ్డం కొరకు దేవుడు తన ఆజ్ఞలు, తన మాట ఇచ్చాడు. ఈ రోజున ఆ యొక్క వాక్యమై ఉన్నవాడు మాట్లాడుతూ ఇదిగో అబద్ధ ప్రమాణాలు చేయొద్దు, అప్రమాణాలు చేయొద్దు అనగా మీరు ఒక తీర్మానం చేసుకున్నాక దానికి కట్టుబడి ఉండండి. చెప్పి చేయకుండా ఉండడం కంటే చెప్పకుండా ఉండడం మేలు అనే మాట మనకు తెలుసు. అంతేకాదు ఆ తర్వాత నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకే నీ నమ్మకత్వం, నీ విశ్వాసతని నువ్వు మాట్లాడు. అందుకనే యేసయ్య అంటాడు ప్రమాణం చేయకండి అంటాడు. ప్రమాణం చేయకండి అని చెప్పేటప్పుడు చాలామంది క్రైస్తవ లీడర్స్ లేకపోతే క్రైస్తవ నాయకులు మనకు తెలుసు, చార్లెస్ స్పుర్జన్ గారు కానీ లేకపోతే గొప్ప గొప్ప నాయకులు మనకు తెలుసు, వాళ్ళందరూ ఏం నమ్ముతారంటే ఇప్పటికి కూడా ప్రమాణం చేయడం అనేది క్రైస్తవులు చేయకూడదు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రమాణం చేయకూడదు కరెక్టే, ప్రమాణం చేయకూడదు కరెక్టే, కానీ ఎందుకు ప్రమాణం చేయకూడదు అంటే నీ మాటే ప్రమాణం. అనగా నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రమాణంలాగా ఉండాలి అని చెప్పడం కోసం యేసయ్య మాట్లాడిన ఈ వచనాన్ని బేస్ చేసుకొని చాలామంది దైవజనులు కానీ, చాలామంది బోధకులు కానీ, క్రైస్తవ విశ్వాసులు కూడా ఇప్పటికీ ఈ మాటను నమ్ముతారు. ఏంటంటే మనం ఒట్టు పెట్టాల్సిన అవసరం లేదు. వీ డోంట్ నీడ్ టు సే ప్రామిస్ అని చెప్పక్కర్లేదు. ఎస్, దట్స్ ట్రూ, ప్రామిస్ అని మనం చెప్పక్కర్లేదు, కానీ మన నోటి మాటే ప్రామిస్ అయిపోవాలి. అది యేసుప్రభు యొక్క ఈ 4 వచనాలు 33 నుంచి 37 దాకా ఉన్నటువంటి ఈ వచనాల యొక్క సారాంశం. ఇక్కడ యేసుప్రభు ఆ వచనాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే నంబర్ 1 టీచింగ్. అంతకుముందు ఉన్న టీచింగ్ని మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33లో చెప్పినటువంటి ఆ యొక్క మాట యొక్క టీచింగ్, పూర్వం మీరు విని ఉన్నారనే మాట ఉంది కదా. ఒక్కసారి ఆ యొక్క ఎక్సోడస్ నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం ఏమేమి టీచింగ్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. జస్ట్ అవుట్లైన్స్ వరకు మనం చూద్దాం ఒకసారి. ఎక్సోడస్ నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుడైన ఓకే, దట్స్ ద థర్డ్ కమాండ్మెంట్. ఆ 10 ఆజ్ఞల్లో 10 సేయింగ్స్లో 13వ మాట ఏంటంటే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించరాదు. అంటే దేవుని నామమున చెప్తున్నాను, నేను ఇది చేస్తాను, దేవుని నామంలో ప్రకటిస్తున్నాను, దేవుని నామమున చేస్తూ ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపరాదు. తర్వాత చూడండి ఒకసారి. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. అంటే నువ్వు ఆయన నామమును ఏదైనా చెప్పావంటే యూ హ్యావ్ టు బీ, అంటే దానికి కట్టుబడి ఉండాలి అని అర్థం. ఇది ఒక టీచింగ్. అనగా 20వ అధ్యాయం 7వ వచనంలో 3వ కమాండ్మెంట్ ఈ ప్రమాణాల గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరిస్తాం, ఎప్పుడు ఆయన నామాన్ని దేవుని పేరిట చెప్తున్నాను, ఆయన పేరిట ఈ మాట చేస్తున్నాను, ఆయన పేరిట చెప్తున్నాను అంటే మనం దానికి బద్దులమే ఉండాలి అని చెప్పి. ఓకే, ఒకవేళ నువ్వు ఆయన పేరిట చెప్పి నువ్వు చేయకపోతే ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా ఎంచబడు. ఆ తర్వాత రెండో చూడండి ఒకసారి 16వ వచనంకి వెళ్దాం ఒకసారి. ద 9th కమాండ్మెంట్ చూడండి ఒకసారి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధ సాక్ష్యం, ఓకే, ద కోర్ట్ ఆఫ్ ద లా అంటాం. అనగా న్యాయసభలో, న్యాయస్థానంలో ఎవరన్నా ఒక మాట, ఒక డిక్లరేషన్ చేస్తున్నప్పుడు, ఒక సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఇప్పుడు మన ఇండియన్ న్యాయ వ్యవస్థలో, భారతదేశపు న్యాయ వ్యవస్థలో కూడా ప్రమాణం చేయడం అనేది కామన్ థింగ్. అది ప్రామిస్ చేయించిన తర్వాతే సాక్ష్యం చెప్తాం. నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పట్లేదని చెప్పి ప్రమాణం చేసిన తర్వాత మరొకసారి 9వ ఆజ్ఞ 16వ వచనం చూడండి ఒకసారి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అనేది ఒకటేమో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపరాదు కూడా ఆ యొక్క ప్రమాణం దగ్గరికి తీసుకెళ్తుంది. 9వ ఆజ్ఞ కూడా పొరుగువాని మీద సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అని. ఆ తర్వాత లేవియాకాండం 19వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 11. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో
మోషే ధర్మశాస్త్రం అని పిలువబడుతున్నటువంటి ఆ యొక్క అసలైనటువంటి వాక్యం అని పిలువబడుతున్నటువంటి దాంట్లో పలుకబడినటువంటి మాటలు, రాయబడిన సంగతులు. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడొద్దు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణాలు చేయొద్దు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అంటే దేవుని పేరు పెట్టి నువ్వు చెప్పి చేయలేదు అంటే నీ దేవుని పేరిట నువ్వు ఆడిన అబద్ధము నీ దేవుని నామాన్ని అపవిత్రపరుస్తుంది. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడేమో నీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే ప్రార్థనకి, చెప్పే మాటకి, చేసే పనికి ఉన్న గ్యాప్ గురించి ఈరోజు క్రెడిబిలిటీ గ్యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను అబద్ధం ఆడినప్పుడు అనగా చెప్పి చేయకపోతే, చెప్పాను చేయలేదు అంటే ఎవరి నామం అపవిత్రపరచబడుతుందంటే నా నామం కాదు, కానీ నేను ఏ దేవుని నామం పెట్టబడ్డానో ఆయన నామం అపవిత్రపరచబడుతుంది. దేవుని నామం అపవిత్రం అవుతుందంటే ఇలాగవుతుంది. ఒకసారి చూడండి, ఒకసారి 19వ అధ్యాయం 11వ వచనం, లేవియాకాండం 19:11. దొంగిలించకూడదు, నేను మీ దేవుడే యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడొద్దు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. చాలు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంకి వెళ్దాం. ఒకసారి సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బదుడవుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. ఇది దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోలు. చాలాసార్లు చాలా ప్రమాణాలు చేస్తాం దేవుని సన్నిధిలో. ఆయన ఆజ్ఞలను అనుసరించడం అనేది దట్స్ అన్ ఆబ్లిగేషన్, అనగా యూ హ్యావ్ టు. అది గాక ఎక్స్ట్రా నేను ఇది కూడా చేస్తాను అని నువ్వైతే ప్రమాణం చేస్తున్నావో, ఓకే, ఈ ఆబ్లిగేషన్ అనేది యూ మస్ట్, దట్స్ అ కవెనెంట్. నేను క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని బాప్తిస్మంలో ప్రమాణం చేశాము అంటే క్రీస్తు యేసునందు ఆ వాక్యం అంతా అనుసరిస్తాను అని అర్థం. అనగా ఈ వాక్య ప్రకారం నడుచుకుంటాను అని, అనగా ఆయన రూపంలోకి మార్చబడడానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాసెస్లో నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, వాక్యానికి లోబడి ఉంటానని చెప్పేసి చేసుకునే తీర్మానం. అదిగాక ఇంకా ఎక్స్ట్రా తీర్మానాలు మనం చేస్తాం. ఆ ప్రమాణాల గురించి నేను మాట్లాడుతున్నాను. కంపల్సరీ విషయాలే చాలా విషయాలు వదిలేస్తాం మనం. దేవుని సన్నిధిలో మనము బాప్తిసం రోజున చేసిన తీర్మానం చాలా గొప్పది. ఒకసారి వెనక్కి వెళ్ళి బాప్తిసం తీర్మానం, ఏం తీర్మానం నాది, ఎలాంటి తీర్మానం నాది, నేను ఎందుకు బాప్తిసం తీసుకున్నాను, నా బాప్తిసం యొక్క ఉద్దేశం ఏంటి, ఓకే, పాపములో నుండి నేను మరణించి తిరిగి లేచాను, క్రీస్తు యేసునందు తిరిగి లేచిన తర్వాత వాక్యం అనుసరించే క్రొత్త వ్యక్తిగా మారాను. నేను క్రొత్త వ్యక్తిగా మారి కూడా ఇంకా ఏ విషయాల్లో నేను తప్పిపోతున్నాను, ఆ తప్పిన ప్రతి ఏరియా అది అప్రమాణం క్రిందికి రాబడుతుంది, అదంతా కూడా అప్రమాణంగా ఎంచబడుతుంది. అయితే దేవుని సన్నిధిలో అవిగాక, అనగా కంపల్సరీ చేయాల్సినటువంటి విషయాలు, అనగా పాప నుంచి బయటికి వచ్చి ఆయన చిత్తానుసారంగా ఎరిగిన వాక్యం నేర్చుకొని, అనగా వాక్యానుసారంగా జీవించడానికి సంబంధించిన అవి మాత్రం గాక ఇంకా ఎక్స్ట్రా మనం చేసే తీర్మానాలు ఉంటాయి. అనగా ఆయన సంఘంలో కావచ్చు, ఆయన సన్నిధిలో కావచ్చు, మనం చేసుకునే తీర్మానాల ప్రకారం. ఒకసారి ఈ వాక్యం మరొకసారి చదువుదాం. చూడండి ఒకసారి 30వ అధ్యాయం 2వ వచనం. నీవు ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బదుటకుటకు ప్రమాణము చేసిన ఎడల, ఓకే, ప్రమాణం చేశాము అంటే అతడు తన మాట తప్పకూడదు, తన నోటి నుండి వచ్చినదంతయు, నోట్లో నుంచి ఏవేవైతే పలికి తీర్మానం చేశామో అవన్నీ నెరవేర్చవలను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం రోజున మనం తీర్మానం చేశాము, ఆ మాట ప్రకారం మనం చేయాలి. ఆ తర్వాత మనం నోటితోని ఇంకా ఏ ఒప్పుకోలు చేసుకున్నామో దేవుని సన్నిధిలో, దేవా నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, నేను నీ సంఘంలో ఇలా ఉంటాను, ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పేసి ఏ మాటలైతే మనం చెప్పామో వాటి ప్రకారం ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ముందుగా ఉన్నటువంటి టీచింగ్స్. ఇంకొక 5వ మాట చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత, 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకి మొక్కుకొన్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. డోంట్
వెయిట్ చేయొద్దు. తర్వాత నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, ఓకే, అది నీకు పాపమగును. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. నువ్వు ఏదైతే దేవునికి ఇవ్వాల్సి ఉందో అది ఇచ్చేయాలి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే దేవుడు రాబట్టుకుంటాడు, ఎలాగైనా తీసుకుంటాడు. ఆ తీసుకోవడమే కాదు, అది నీకు పాపంగా కూడా ఎంచబడుతుంది. దేవునికి నీ తీర్మాన ప్రకారం నువ్వు చేయాల్సింది చేయాలి. చేయకపోతే దేవుడు రాబట్టుకుంటాడు. ఒకవేళ రాబట్టుకున్నా కూడా అది నీకు నువ్వు చేసిన పాపం కింద, నువ్వు ఇస్తాను ఇయ్యని దాని కిందకి వస్తుంది, చేస్తాను చేయని దాని కిందకి వస్తుంది. ఇంకా కంటిన్యూ చేద్దాం, చదవండి ఒకసారి. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలను. స్వేచ్ఛార్పణ అంటాం, అనగా రెగ్యులర్గా విధిగా అర్పించాల్సిన అర్పణ గాక స్వేచ్ఛగా ఎక్స్ట్రా ఏదైతే నువ్వు చేస్తా అన్నావో అవి నువ్వు ప్రకటించకపోవడం మంచిది అని చెప్పి అక్కడ మాట్లాడుతూ, ప్రకటించావంటే ఖచ్చితంగా చేయాలి. వెయిట్ చేయొద్దు, లేట్ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, త్వరగా చేయమంటాడు. ఇక మనం ఓకే, ఇప్పటిదాకా మనము మొదటిది దేవుడు ఎలాంటోడు, మనం ఎలాంటి వాళ్ళం, దేవుని రాజ్యంలో మనం ఎలా ఉండాలని చెప్పి ఉద్దేశంతో యేసు ప్రభు ఈ అప్రమాణాల గురించి మాట్లాడుకున్నాం. దేవుని గొప్పతనం మాట్లాడుకున్నాం, మనం ఎక్కడున్నాం మాట్లాడుకున్నాం. రెండవది ముందుగా ఉన్న టీచింగ్స్ ఏమేమి ఉన్నాయో మాట్లాడుకున్నాం. అవుట్లైన్స్ ఆఫ్ ద టీచింగ్. ఆల్రెడీ ఇశ్రాయేలీలకి దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళందరికీ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేయకముందే ఉన్నటువంటి టీచింగ్స్ ఇవి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 విషయాలు ఆల్రెడీ ఉన్నటువంటి టీచింగ్స్. అనగా 3వ ఆజ్ఞ ఉండొచ్చు, 9వ ఆజ్ఞ ఉండొచ్చు, లేకపోతే ప్రమాణాలకు సంబంధించి అనగా స్వేచ్ఛార్పణకు సంబంధించినటువంటి విషయాలు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఇక నెక్స్ట్ యేసు ప్రభు ఈ టాపిక్ని అక్కడ ఎత్తి మీరు విని ఉన్నారు బట్ ఐసే అంటే అందులో ఉన్నటువంటి ఒక ఎర్రర్ని ఎత్తి చూపించడం మనం చూస్తున్నాం. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఒక ఎర్రర్ అందులో ఉండడం మనం చూస్తాం. ఏంటా ఎర్రర్ అంటే, యేసు ప్రభు మాటల్ని ఒక్కసారి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 37 వరకు ఉన్నటువంటి వచనాలు మరియు దీన్ని ఇంకొక దగ్గర కంపేర్ చేసి చూద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 16 నుంచి 22 వరకు ఈ 2 భాగాల్ని కంపేర్ చేసి చూద్దాం. ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుంచి మరొకసారి చదువుతాం, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా చేయలేవు. నెక్స్ట్ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టుచున్నది. ఓకే, ఇక్కడ ఆకాశం అని ప్రమాణం చేయొద్దు, భూమి అని ప్రమాణం చేయొద్దు, యెరూషలేము అని ప్రమాణం చేయొద్దు, నీ తలతోడని ప్రమాణం చేయొద్దు. ఓకే, ఎందుకు వీటితోడని ప్రమాణం చేయొద్దు? ఓకే, ఎందుకు ప్రమాణం చేయొద్దు? తర్వాత మీ నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదని ఎందుకు? దీనికి యేసు ప్రభు చెప్తున్నటువంటి ఇంకొక ప్యాసేజ్లోకి వెళ్ళిన తర్వాత రెండింటిని కలిపి చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 16వ వచనం. 23వ అధ్యాయం 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా. ఓకే, ఆ టీచ్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నా. అందులైన మార్గదర్శకులారా, యేసు ప్రభు అందులైనటువంటి మార్గదర్శకులారా అని అప్పుడున్నటువంటి టీచర్స్ ఆఫ్ ద లా పట్టుకొని మాట్లాడుతున్న మాటలు చూడండి ఒకసారి. ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే, జాగ్రత్తగా యేసు ప్రభు ఈ మాటల్ని ఆ మాటల్ని కంపేర్ చేసి చూద్దాం. నంబర్ 1, యేసు ప్రభు అంటున్నాడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ, నో ప్రాబ్లం, మీరు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకోవచ్చు, కానీ దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. నువ్వు దేవాలయం తోడు పెట్టుకొని ప్రమాణం చేసి తప్పైనా పర్లేదు, కానీ దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా చెప్పింది చేయాలి.
ఓకే, అప్పుడున్న టీచింగ్ని యేసు ప్రభు మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? పరిశుద్ధపరచు దేవాలయం. బంగారం ఎక్కడైనా ఉంటుంది, కానీ దేవాలయంలో ఉన్న బంగారం పవిత్రమైన బంగారం. ఎందుకు దేవాలయంలో ఉన్న బంగారం పవిత్రమైందంటే అది దేవాలయంలో ఉంది కాబట్టి ఆ బంగారం పవిత్రపరచబడింది. అయితే యేసయ్య అంటున్న మాట ఏంటంటే దేవాలయం గొప్పదా, దేవాలయంలో బంగారం గొప్పదా? దేవాలయంలో ఉన్న బంగారం కూడా పవిత్రపరిచే దేవాలయం గొప్పది అని చెప్తున్నాడు. ఓకే, అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక ఎర్రర్ని రెక్టిఫై చేస్తున్నటువంటి విషయం మనం చూస్తాం. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ కంటిన్యూ. మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే నో ప్రాబ్లం, కానీ బలిపీఠం మీద అర్పించే అర్పణ తోడని మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. ఓకే, బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొని నువ్వు దాన్ని చెప్పి చేయకపోయినా పర్లేదు. బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొని చెప్పి చేయకపోయినా నో ప్రాబ్లం, కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణం తోడని ఒట్టు పెట్టుకున్నావా నువ్వు బద్దుడు, అంటే యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూడండి ఒకసారి. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు దాని పైన అన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకుంటున్నాడు కదా. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడని. ఎవరైతే దేవాలయం తోడంటున్నారో దేవాలయంలో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. నెక్స్ట్, మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకుని. ఎవరైతే ఆకాశం తోడని ఒట్టు పెట్టుకుంటున్నారో దేవుని సింహాసనం తోడని, అది దేవుని సింహాసనం, దాని మీద కూర్చునే వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. దానిపైన కూర్చునే వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. నెక్స్ట్, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను. చాలా ఓకే. నెక్స్ట్ దశంభాగాల్లోకి వెళ్ళి ఆ తర్వాత టాపిక్ కూడా దశంభాగాల గురించి వచ్చినప్పుడు కూడా ప్రమాణం గురించి అది కూడా టాపిక్. వీటన్నిటినీ వాట్ ఈస్ ద కామన్ డినామినేటర్? ఓకే, దేవాలయం బంగారము, బలిపీఠము దాని అర్పణ, దేవాలయం తోడు, తర్వాత దేవాలయంలో ఉన్నవాడు, తర్వాత ఆకాశం మీద సింహాసనం కూర్చున్నవాడు. వీటన్నిటిలో కామన్ డినామినేటర్ ఏంటంటే ప్రమాణం అనేది కామన్ డినామినేటర్. ఈ రెండు ప్యాసేజెస్ని పక్కన పెట్టి చూస్తే మనకు ఒక కంక్లూజన్ పాయింట్ వస్తుంది. ఏంటి ఆ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ప్రమాణాలని రెండుగా డివైడ్ చేసేసారు. ప్రమాణాలు రెండుగా అంటే sacred promises, sacred oath, next secular promises. sacred promises ఏమో అంటే ఇప్పుడు దేవాలయం తోడని పెట్టుకుంటే నో ప్రాబ్లం, కానీ దేవాలయం బంగారం తోడంటే ఇట్స్ సేక్రెడ్, అంటే నువ్వు బద్దుడు అయి ఉండాలి. బలిపీఠం తోడని పెట్టుకుంటే నో ప్రాబ్లం, బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడంటే దట్ ఈస్ సేక్రెడ్ అనగా ఖచ్చితంగా చేయాలి. సేక్రెడ్, సెక్యులర్ అని ప్రమాణాలని మాటల్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. అల్టిమేట్లీ దేవాలయంలో ఉన్నవాడా, బంగారమా, బలిపీఠము, అర్పణ, అన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. కానీ అల్టిమేట్ టాపిక్ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రమాణాలని రెండుగా డివైడ్ చేసి ఖచ్చితంగా బద్దులమై ఉండే ప్రమాణాలు, తర్వాత ప్రమాణం చేసి కూడా తప్పిపోదగినటువంటి ప్రమాణాలు. ఇవి వాళ్ళెవరికో సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం సంబంధించినటువంటి ఎర్రర్ మాత్రమే కాదు, ఈరోజు మన లైఫ్లో కూడా ఇవి ఉన్నాయి. అంటే కొన్ని ప్రమాణాలనేమో సీరియస్గా తీసుకుంటాం, కొన్ని ప్రమాణాలనేమో పర్లేదు, తప్పిపోయినా పర్లేదు, ఆ తప్పిపోయినా పర్వాలేదు అనే వాటి గురించి యేసయ్య స్పష్టంగా మాట్లాడుతూ నువ్వు అసలు ప్రమాణమే చేయకు, ప్రమాణము అనేది నువ్వు చేసావు అంటే అవునంటే అవును, కాదంటే కాదు, నీ ప్రతి మాట ఒక ప్రమాణం అయి ఉండాలి, అలా అయితేనే మాట్లాడంటాడు. ఎవ్రీ హ్యూమన్ రిలేషన్షిప్ ఈజ్ అ బాండ్. ప్రతి వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ ఏదైతుందో ప్రమాణము అనబడుతున్న బాండ్ మీద ఆధారపడింది. ఇట్స్ ఆల్ అబౌట్ కమిట్మెంట్స్, కవెనెంట్స్. భార్యాభర్తల సంబంధం ఏదైతుందో అది ఒక ప్రమాణాల బంధం, అది దైవిక ప్రమాణాల బంధం అది. సో అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, పిల్లలు తల్లిదండ్రులకి సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఎలా బిల్డ్ అయి ఉంటుంది, ఎలా వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటారు అంటే వాళ్ళ సంబంధానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్
పిల్లలు తల్లిదండ్రులకి భయపడడం కానీ, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం కానీ, ఇట్స్ ఆల్ బాండ్. అదొక బాండేజ్, అదొక దేవుని ప్రమాణానికి సంబంధించినటువంటి విషయాలు. ప్రతి హ్యూమన్ రిలేషన్షిప్, ఎంప్లాయీ ఎంప్లాయర్ అనగా యజమానుడు యజమాని దగ్గర పనిచేసేవాడు. యజమాని దగ్గర పనిచేసేవాడు నా యజమానుడు నమ్మదగిన వాడు అని ఎప్పుడు చెప్తామంటే, యజమానుడు చెప్పిన ప్రతి పని చేసినప్పుడు చెప్తాడు. ఈ పనివాడు నమ్మదగిన వాడు అని ఎప్పుడు చెప్తామంటే, వాడు చెప్పినట్టు చేస్తే అంటాం. అంటే ఎవ్రీ హ్యూమన్ రిలేషన్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఓత్. అనగా మన క్రెడిబిలిటీ మీద రిలేషన్స్ బిల్డ్ అయి ఉన్నాయి. అందుకే దేవుడు తన రాజ్యంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, దేవుడు తను కోరుకున్నటువంటి సృష్టిలో ఏం ఉండాలని కోరుకుంటున్నాడో, ఏం పోయిందో దాన్ని ఏం రెస్టోర్ చేయడానికి, ఏం రీప్లేస్ చేయడానికి, ఆ యొక్క రిపేర్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. బాప్తిజం తీసుకున్నాం, దేవుని రాజ్యానికి వెళ్తాం. కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన క్యారెక్టర్లో కనుక మనం వెళ్ళలేకపోతే, అనగా ఈ ప్రమాణం విషయంలో ఈ భూమి మీద మనం ప్రాక్టీస్ చేయలేకపోతే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా, జాగ్రత్త గమనించండి ఒకసారి. చాలాసార్లు బాప్తిజం తీసుకున్న విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులమే, కానీ నీతిమంతులైన వాడి వలన కలిగే ఫలాలు, నీతిమంతులు నీతి క్రియలు చేస్తారు, పాపులు పాపక్రియలు చేస్తారు. పాపక్రియలు చేసే ప్లేస్ నుంచి మనం మారి నీతిమంతులుగా మారి నీతి క్రియలు చేయడానికి మారు మనసు బాప్తిజం పొందుకున్నాం. బాప్తిజం పొందిన తర్వాత మనం కొన్ని ఖచ్చితంగా నిశ్చయంగా చేయాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. వాటికి మనం బద్ధులమై ఉన్నాం. ఆ బాప్తిస్మ ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటాం. మన వివాహ ప్రమాణాలు ఏంటివి? ప్రతి ప్రమాణాలను ఎలాగంటే 2 భాగాలుగా చేసి ఈ ప్రమాణాన్ని నేను తప్పిపోయినా పర్వాలేదు. ఈరోజు మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎన్ని ప్రమాణాలు మిస్ అయిపోయాం. మరొకసారి ఈ మాట నేను పదే ఈ మాట నేను అంటున్నాను. ఈరోజు మైక్ పట్టుకొని ఈ స్క్రీన్ ముందు నిలబడి ఇలా మాట్లాడుతుండొచ్చేమో, నేను కూడా అనేక ప్రమాణాలు తప్పిపోయి ఉన్నాను. ఇది చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం చేయబడిన అనేక విషయాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు అయ్యో ఇక్కడ తప్పాను అని చెప్పేసి ఆయన సన్నిధిలో రిపెంట్ అవ్వడం మొదలు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. రిపెంటెన్స్ అనేది అనగా పశ్చాత్తాపం, అనగా ఆ మారు మనసుకు సంబంధించిన రక్షణార్థమైన ఫలం ఇచ్చే ఆ యొక్క పశ్చాత్తాపం ఏదైతుందో, దట్స్ వాట్, అది పరలోకంలో పండుగకి కారణమవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో పండుగ జరిగితే, అదే ఒక పాపి యొక్క కఠిన హృదయము పరలోకంలో యొక్క విచారానికి కారణమవుతుంది. మరొకసారి వైశ్వాస అంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో పండుగ అని మనం చూస్తాం, మనకు తెలుసు ఆ విషయం. కానీ అదే ఒక పాపి నేను మారను, ఇలా కఠినంగానే ఉంటాను, ఇలాగే ఉంటాను, అప్రమాణాలు చేస్తాను, దొంగ మాటలు అలాగే చెప్తాను, దొంగ సాక్ష్యాలు చెప్తూనే ఉంటాను, ప్రతి మాట ప్రమాణం కిందికి ప్రమాణం లాగా చేయమని, మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అంటాడు. అదే కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే ఏమనుందంటే, ఆయన వాగ్దానాలన్నీ అవును అవును ఆమెన్ ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి అంటాడు. ఆయన ఎలాంటి వాడో మనం వింటున్నాం, ఆయన ఎలాంటి వాడో మనం చూస్తున్నాం, ఆయన ఎలాంటి వాడో మనం అనుభవించాము. ఇప్పుడు మనం ఎలా ఉండాలో ఈ వాక్యం చేత బోధించబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెంబర్ 3 ఆయన యొక్క ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి మాట్లాడుతున్న మాటలు. అనగా వాట్ ఈస్ ద ఎర్రర్ ఉన్నటువంటి పాయింట్ ఏంటిదంటే, మనము కూడా చాలాసార్లు స్పిరిచువల్ థింగ్స్ని సెక్యులర్ థింగ్స్ని సపరేట్ చేస్తాం. ఈ స్పిరిచువల్ సెక్యులర్ అనే ఆ యొక్క ఎర్రర్ ఎందుకు అంత, ఆ ఎర్రర్ అనే ఈ యొక్క మన యొక్క డైలీ మన వర్డ్స్, మన మాటల్లో అబద్ధాలు ఎన్నుంటాయి, అబద్ధ ప్రమాణాలు ఎన్నుంటాయి. ఒక్కసారి వాటన్నిటిని కనుక వీటిని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి మనము? కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ప్రోవర్బ్స్ 15:3లో అనగా సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని కన్నులు ప్రతిదీ చూస్తున్నాయట. అంటే నువ్వు మంచి చెడు ఎలా తెలుస్తుంది అంటే నీ మాటల్ని బట్టి తెలుస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అంటాడు. అంటే ప్రతి స్థలములో ఆయన కంటి చూపు కింద ఉన్నాం మనము. ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు, కానీ అవసరత ఎంతో ఉంది, మన మాటల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంత ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళొకసారి 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా
కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఓకే, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఓకే, యూనో ఈ పాయింట్ని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. కుటిలత అనే పదాన్ని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకోవద్దు. మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ ప్రతి మాటకి మనం లెక్క అప్పచెప్పుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పుకోవాలి. మనం చేసే ప్రతి ప్రమాణానికి లెక్క అప్పచెప్పుకోవాలి. సో మన యొక్క ప్రమాణాల విషయంలో ఇప్పటిదాకా, మన మాటల విషయంలో ఇప్పటిదాకా మనం ఎలా ఉన్నామో అనేది కాదు, కానీ ఈ వాక్యం విన్న తర్వాత కనీసం ఒక్కరన్నా ఒక తీర్మానం చేసుకొని నెక్స్ట్ రాత్రికి రాత్రే ఈ మార్పు వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. ఎందుకంటే అబ్రహాం మారడానికి చాలా రోజులు పట్టింది, మనం మారడానికి కూడా చాలా రోజులు పడుతుంది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ట్రాన్స్ఫార్మ్ అవడానికి సంవత్సరాలు పట్టింది. 15వ అధ్యాయంలో రాస్తుంది, ఆదికాండం 15వ అధ్యాయం రాస్తుంది, ఇదిగో అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడనని. కానీ 22వ అధ్యాయంలో రాస్తుంది, ఆ యొక్క కుమారుణ్ణి నరకడానికి కత్తెత్తినప్పుడు అప్పుడు రాస్తుంది మాట, దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని అర్థమవుతుంది అంటాడు. అంటే ఈ మాట యాకోబు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుమారుని అర్పించేటప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటాడు. అంటే అబ్రహాం మాటలు, అబ్రహాము లైఫ్, అబ్రహాము జీవితము, అబ్రహాం ప్రవర్తన ఇవన్నీ మారడానికి సంవత్సరాలు పట్టింది. అప్రాక్సిమేట్లీ ఆ యొక్క కత్తి ఎత్తేటప్పటికి అబ్రహాం యొక్క వయస్సు 135 సంవత్సరాలని ఒక కామెంటరీలో మనం చూస్తాం. అంటే 135 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీ యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే విషయం బయటపడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గరికి వచ్చేసరికి రాత్రికి రాత్రే మనం మారిపోతామని నేను చెప్పట్లేదు, కానీ కనీసం ఈరోజు మాట్లాడబడుతున్న ఈ మాటలు అనగా ఇవి కూడా ప్రాముఖ్యమైనవి అన్న సంగతి మన జీవితాల్లో ఈ విత్తనం పడి ఇది మొలకెత్తి ఫలించి రోజు రోజుకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అనగా మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం, అనగా ఏ విషయంలో నేను ప్రమాణం చేశాను, ఏ విషయంలో నేను నెరవేర్చాల్సి ఉంది, ఏ విషయాలు నేను చేయలేక తప్పిపోయాను. ఒక్కసారి ఆ ప్రమాణాల యొక్క నేచర్ని ఒక్కసారి గమనించండి. ఒక్కసారి అంటే నువ్వు ఆకాశం తోడు, దేవుని తోడు, లేకపోతే దేవాలయం తోడు, లేకపోతే యెరూషలేము తోడు, ఇలా పలానా తోడు అని కాదు, ఆఖరికి నీ తల తోడు అని కూడా పెట్టుకోదంటాడు. ఎందుకు నీ తల తోడు అంటే, నీ తల తోడు అని ఎందుకు పెట్టుకోదంటే, నీ తల వెంట్రుకల్ని నువ్వు నల్లగానే తెల్లగానే చేయడం నీ వల్ల కాదు కాబట్టి, అనగా నీ కంట్రోల్లో లేని దాని మీద నువ్వు ఎలా ఒట్టు పెట్టుకుంటావు? నీ కంట్రోల్లో ఉన్నది నీ నోరు, నీ నాలుకని, అనగా నీ నోరు నీ కంట్రోల్లో ఉంది, నీ నాలుక నీ కంట్రోల్లో ఉంది. అయితే నీ కంట్రోల్లో ఉండాల్సిన దాన్ని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు చేయగలిగిన దాన్ని నువ్వు మాట్లాడు అని చెప్తున్నాడు. అనగా నీ కంట్రోల్లో లేని దాని మీద ఒట్టుపెట్టి నేను చేయకపోతే అది ఉండకపోను గాక అనడం కంటే, నువ్వు ఏం చేయగలవో ఏం మాట్లాడగలవో దాన్ని కంట్రోల్ చేయి, దాన్ని నీ ఆధీనంలో ఉంచుకో. అలా ఆధీనంలో పెట్టుకున్న వాళ్ళు దేవుని రాజ్య వారసులు అని చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను. నీ దేవుడైన యెహోవాకి భయపడ్డం అంటే సబ్మిషన్. ఓకే, కరెక్షన్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఎర్రర్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు కరెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఎలా కరెక్ట్ చేసుకోవాలి? నెంబర్ 1, నేను మాట్లాడడం, నేను జీవించే ప్రతి నా యొక్క లైఫ్ స్టైల్, నా ప్రతి ప్రవర్తన, నా యొక్క మాట, నా యొక్క జీవన విధానం అన్నీ కూడా దేవుని భయభక్తుల్లో క్రింద జరగాలి. దేవుని భయభక్తులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటాం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట ఇట్స్ అ పాజిటివ్ ఫియర్. పాజిటివ్ ఫియర్ అంటే సబ్మిసివ్, అనగా నన్ను నేను దేవునికి సబ్మిట్ చేసుకునే ఫియర్. అది నన్ను నేను ఆయనకు అప్పగించుకొని ఆయనకి భయపడుతూ బ్రతకడం అంటే ఆయన తగ్గించుకొని ఆయనకి సబ్మిట్ చేసుకొని బ్రతకడం అని అర్థం. దేవునికి భయపడాలి అంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 2, ఆయనను సేవించి, నువ్వు ఆయన నీ యజమానుడు, నువ్వు ఆయన సేవకుడివి, లేకపోతే ఆయన స్లేవ్ అవుతావు.
ఆయనను సేవించుట అంటే ఈ పాయింట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, నీ దేవుడైన యెహోవాకి భయపడాలి. నీ దేవునికి నువ్వు భయపడాలి అనగా సబ్మిట్ చేసుకోమని అర్థం. రెండోది, ఆయన నీ యజమానుడు, నువ్వు ఆయనకి స్లేవ్, ఆయన బానిసవు అవుతావు. ఆయన్ని సేవించాలి. నెక్స్ట్, ఆయనని హత్తుకొని ఉండాలి అనగా ఎప్పుడు క్లింగ్ అయి ఉండాలి, వదిలిపెట్టొద్దు, హత్తుకొని ఉండాలి. నెక్స్ట్, ఆయన నామమున ప్రమాణము చేయాలి. ఆయన నామమున ప్రమాణము అంటే అర్థం ఏంటంటే ఆయన నామమున ప్రమాణం చేయడం అంటే ప్రామిస్ చేయడం అని కాదు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని పేరిట చేసినట్టుగా, ఆయన కోసం చేసినట్టుగా చేయమని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎలాగా ప్రమాణానికి వాల్యూ ఇస్తాడో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఆ యొక్క ప్రమాణానికి ఆయన ఎంత వాల్యూ ఇస్తాడో నేను జ్ఞాపకం చేయాలి. ఓకే, ప్రమాణం చేయండి, అవునంటే అవును, కాదంటే కాదన్నాడు కదా. ఓకే, నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రమాణంలాగా ఉండాలి అని చెప్పిన ఆయన ఒక రోజున ప్రధాన యాజకుని ఎదుట ఒక ముద్దాయిలాగా నిలబడున్నప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62వ వచనంలో జీసస్ రెస్పాండెడ్ టు అన్ ఓత్ అనగా ఒక ప్రమాణానికి ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడో నేను జ్ఞాపకం చేస్తాను. ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియో చెప్పవా. ఓకే, అప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఆయన మీద ఎన్ని నిందలు వేశారు, ఎన్నో అపవాదులు ఆయన మీద మోపబడ్డాయి. దేవాలయం కట్టి 3 రోజులు కడతానన్నాడు, లేకపోతే ఇలాగ చాలా నిందలు అపవాదులు ఆయన మీద వేయబడ్డాయి. కానీ అబద్ధ సాక్ష్యాలు అనేకం పలుకబడ్డాయి. ఆ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నటువంటి యేసయ్యని ప్రధాన యాజకుడు నీవు ఉత్తరమేమియో చెప్పవా, ఏం చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను, సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు ఎప్పుడైతే ప్రధాన యాజకుడు నువ్వు క్రీస్తువి, దేవుని కుమారుడవు అన్న సంగతి మాకు చెప్పు, దేవుని మీద ఒట్టు పెడుతున్నాను చెప్పు అనేసరికి అప్పుడు యేసు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. అందుకు యేసు నీవన్నట్టే యాజ్ ఇట్ ఈస్, నువ్వు ఎట్లా చెప్పావో అలా, ఎస్ ఐ యామ్ దట్, నేనే ఆ క్రీస్తుని, నేనే దేవుని కుమారుని అని చెప్పడం. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు అని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని. ఓకే, చాలు. ఇక్కడ మనం ద ఫైనల్ పాయింట్ దగ్గరికి వచ్చాము. అదేంటంటే వీటికి ఓకే ఒక్కసారి చదివిన తర్వాత ఇక్కడికి వద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు కదా. 37వ వచనం ఒకసారి 37వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఆ వచనం చదివిన తర్వాత ఆ చివరి పాయింట్ ఉంది కదా, కపటము అనే మాట, దాని గురించి మాట్లాడుకుందాం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించునది దుష్టు నుంచి పుట్టింది. యాక్చువల్గా వీటికి మించునది దుష్టుని నుండి వచ్చింది అని చెప్పేటప్పుడు హీబ్రూ భాషలో వీటికి మించునది లషోన్ హరా అని ఉండడం మనం చూస్తాం. లషోన్ హరా అంటే ఈవిల్ టంగ్ అని అర్థం. ఈవిల్ టంగ్. ఈ లషోన్ హరా అంటే అబద్ధం ప్రమాణం చేయడము, స్లాండరింగ్, తర్వాత ఇతరుల మీద గొనగడము, సనగడము, తర్వాత దుర్భాషలాడము, అవన్నీ వస్తాయి. అనగా ఒకరు లేనప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడడం, అవన్నీ కూడా ఈ యొక్క లషోన్ హరా, ఈవిల్ టంగ్ అంటాం. అంటే నీ మాట అవును, కాదు అని గాక వేరే వచ్చేది ఏదన్నా సరే, దట్ ఈస్ లషోన్ హరా అని యేసు ప్రభు డిఫైన్ చేస్తున్నాడు. దీన్నే ఆ యొక్క సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ వచనంలో సాత్వికమైన నాలుక జీవవృక్షము, ఆ తర్వాత అది కాకుండా నెక్స్ట్ది ఇంకేదైనా ఉందంటే అది కుటిలమైనటువంటిది అనే మాట. ఓకే, కపట సంబంధమైంది, కుటిలమైంది అనే మాట. అయితే యేసు ప్రభు గురించి మనకేమని రాసుంది అంటే, యేసు ప్రభు గురించి ఆయనకు వదకు దేయబడిన గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు అనే మాట మనకు తెలుసు. అంతేకాదు ఆయన నోట ఏ కపటము లేదు అనే మాట మనకు తెలుసు. ఓకే, ఏ కపటము లేదంటే సిలువ వేస్తున్నప్పుడు, ఆయన శ్రమ పెడుతున్నప్పుడు ఎంత శ్రమ పెట్టినా కూడా ఒక్క శాపము కానీ, ఒక్క దూషణ కానీ, ఎవరిని దూషించలేదు ఆయన, లేకపోతే అబద్ధం ఆడలేదు, లేకపోతే అప్రమాణం చేయలేదు అని కూడా అర్థం. మనకి యోబు తెలుసు. యోబు గురించి యోబు నోటి మాటలు అనే మాటే మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ ఆ యొక్క పుస్తకం అంతట్లో కూడా. మీరు చూస్తే యోబు నోటి మాటతో తప్పు చేయలేదు. నోటి మాటతో పాపం చేయడం అంటే మనం దొరికిపోయేది మన నోటి మాటతోనే.
ఈ అవునంటే అవును కాదంటే కాదు కాకుండా ఉన్నటువంటిది ఏదైనా సరే దాన్ని లషోనారా కపటం అంటాం. అయితే యేసు ప్రభు కపటంగా ఉండలేదు అని చెప్పడానికి ఆ తీర్పులో వెళ్తున్న సందర్భంలో ఆ యొక్క ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎన్ని అన్నా, ఎన్ని నిందలేసినా, ఎన్ని అబద్ధ ప్రమాణాలు చేసినా మౌనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వెంటనే ఆ యొక్క ప్రధాన యాజకుడు నోరు తెరిచి దేవుని మీద ఆనబెడుతున్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, నువ్వు చెప్పు అనగానే వెంటనే యేసు ప్రభు నోరు తెరిచేసి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు అన్నట్టుగా నేను క్రీస్తును, జీవం కలిగిన దేవుని కుమారుడిని నేను, అంతేకాదు మేఘారూఢుడై మనుష్య కుమారుడు రావడము, తర్వాత దేవుని కుడిపార్శ్వన కూర్చుండడము మీరు చూస్తారని చెప్పగానే వాళ్ళు బట్టలు చింపుకున్నారు. అంటే యేసు ప్రభు ఆనబెడుతున్నాను అన్నప్పుడు మాట్లాడకుండా ఒకవేళ మౌనంగా ఉంటే అది కుటిలం అయి ఉండేదేమో. కానీ ఆయన ప్రమాణానికి వాల్యూ ఎలా ఇచ్చాడో చెప్పడం కోసం ఆ యొక్క ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి ఇంకొక భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం ఒకసారి. చూడండి ఒకసారి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఇక్కడ చూడండి ఒకసారి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు. ఓకే, అంటే దేవుని సన్నిధిలో 91వ కీర్తన మనకేం చెప్తుంది? మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తిని విశ్రమిస్తున్నాడు అని ఉంది. మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తిని నీడని విశ్రమిస్తున్నాడు అనే మాట. అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్. ఆ తర్వాత మనకు తెలుసు ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఆ తర్వాత నీ పాదములకు తొట్టిల్లకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు. ఈ వచనాలన్నీ మనకు తెలుసు. ఓకే, పగటి ఎండ దెబ్బ, రాత్రి ఈ ప్రొటెక్షన్ ఎప్పుడు అనుభవిస్తామంటే ఆయన మందిరంలో ఉన్నవాడు అనుభవిస్తాడు. అయితే కీర్తన 15వ కీర్తనలో ఏం చూస్తున్నామంటే నీ మందిరంలో ఉండదగిన వాడెవడు, నీ మందిరంలో అతిథిగా ఉండదగిన వాడు, నీ పర్వతం నివసించదగిన వాడు ఎవరున్నాడు అంటాడు. ఎవరు ఉండగలరు? ఎవరు ఆయన సేఫ్టీని, ఆయన ప్రొటెక్షన్ అనుభవించగలరు అంటే నోటిని కాచుకున్నవాడు లేదా అబద్ధ ప్రమాణము చేయని వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మన నాలుకని, మన నోటిని లూజ్గా వాడడం వల్ల వి మిస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రొటెక్షన్ని మనం కోల్పోతున్నాం. చాలాసార్లు ఈ యొక్క మాటని అప్రమాణాలు చేయడం ద్వారా, అప్రమాణాలని బట్టి ఏమంటారు దోచబడ్డానికి మనం అవకాశం ఇస్తున్నాం. చాలా లాస్కి, చాలా మన సంపద దోచబడ్డానికి మన అప్రమాణాలు కారణమవుతాయి. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఈ వచనము గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో చాలా ఫినాన్షియల్ లాస్కి లేదా అనేకమైనటువంటి అనేక లాస్లన్నిటికీ కారణం ఏంటంటే అప్రమాణాలు కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క అప్రమాణాలకు సంబంధించిన రిపెంటెన్స్ కొరకు ఈరోజు ఈ వాక్యం చెప్పబడతా ఉంది. కొండ మీద ప్రసంగం మనల్ని ట్రైన్ చేయడానికి, మనల్ని ట్యూన్ చేయడానికి, మనల్ని అరాజ్య వారసులుగా తయారు చేయడానికే కానీ యూ గెట్ అవుట్ అని చెప్పడానికి కాదు. కొండ మీద ప్రసంగం ముందు మొదలుపెట్టినప్పుడు వారు ధన్యులు అంటున్నప్పుడు ఆయన గేట్ మూసేసి పలానా వాళ్ళు మాత్రమే ధన్యులు, నీకు అవకాశం లేదని చెప్పడానికి కాదు. వారు ధన్యులు అన్నప్పుడు నువ్వు కూడా వారిలా మారడానికి నీకు అవకాశం ఉందని చెప్పడానికి ఆ యొక్క డోర్ ఆయన ఓపెన్ చేస్తున్నాడు. కొండ మీద ప్రసంగము అనేకులను ఆయన తట్టు తిప్పడం కోసమే కానీ తోసేయడానికి కాదు. అయితే అప్పుడున్నటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిఫరెన్సియేషన్ చేయడం ద్వారా, అనగా సాక్రెడ్, సెక్యులర్ అని సపరేట్ చేసి ఇవి నువ్వు తప్పినా పర్లేదు, ఇది మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఓకే, అంటే నువ్వు బలిపీఠం మీద ప్రమాణం చేసి తప్పైనా పర్లేదు, బలిపీఠం మీద ఉన్న అర్పణ మీద ప్రమాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా బద్ధుడివి. దేవాలయం తోడని ప్రమాణం చేసినా తప్పలేదు, దేవాలయంలో ఉన్న బంగారం తోడని ప్రమాణం చేస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా బద్ధుడివై ఉండాల్సిందే. అలాగా డిఫరెన్షియేట్ చేయడం ద్వారా, వేరుపరచడం ద్వారా, అంటే కొన్ని మాటలు తప్పినా పర్వాలేదు, కొన్ని మాటలు వదిలేసినా పర్లేదు, కొన్ని ప్రమాణాలు నెరవేర్చినా పర్లేదు అనబడుతున్న ఆ యొక్క టీచింగ్ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా యేసు మాట్లాడుతూ నువ్వు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి, ప్రమాణాలు చేయొద్దు అంటాడు. అంటే నీ మాటే ప్రమాణంగా ఉండాలి అని చెప్పడానికి. సో ఫైనల్లీ
ఆయన ప్రొటెక్షన్ని, ఆయన సన్నిధిని మనము అనుభవించడం కోసం మనం చేయాల్సినటువంటి, మనలో మనం మార్పులు చేసుకోవాల్సినటువంటి అనదర్ ఏరియా యేసు ప్రభు టచ్ చేస్తున్నాడు, తాకుతూ ఉన్నాడు. మన యొక్క వివాహ వ్యవస్థని, వివాహాన్ని తాకినటువంటి యేసయ్య మన యొక్క ఆ యొక్క కోపాన్ని, ఆ యొక్క ఎమోషన్స్ని తాకి దేవుని యొక్క ఇమేజ్కి సంబంధించిన రెస్పెక్ట్ని బోధించిన యేసయ్య, వివాహ విషయంలో ఆ యొక్క వ్యభిచార సంబంధమైన ఆలోచనలని తాకి, థాట్ ప్రాసెస్ని, మన యొక్క ఆలోచనల్ని తాకినటువంటి యేసయ్య ప్రమాణాలని కూడా తాకి, నీ మాటలు జాగ్రత్త, అబద్ధ ప్రమాణాలు చేయొద్దు, వ్యర్థంగా నీ దేవుని నామాన్ని వాడొద్దు. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు అంతా ఎవరు చూడలేదులే అని నువ్వు అనుకుంటున్నావు, కానీ యెహోవా కన్నులు, దేవుని కన్నులు భూమి మీద అంతటా సంచరిస్తున్నాయని ఆ యొక్క గ్రంథంలో మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తున్నాం, ఆయన కన్నులు మొత్తము సంచరిస్తూ ఉన్నాయనే మాట మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అబద్ధ ప్రమాణం గాక, ఆ యొక్క అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట గాక, వచ్చే ప్రతిదాన్ని లషోన్ హరా లేకపోతే ఈవిల్ టంగ్ అని పిలుస్తాం. ఎవ్రీ ఈవిల్ టంగ్, ప్రతి ఈవిల్ టంగ్ అనేది పనిషబుల్ అఫెన్స్. కపటం క్రిందికి దేవునికి విరోధమైనటువంటి నాలుకలుగా ఎంచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి ఆ యొక్క ఈవిల్ టంగ్ చేసే పనులు. ఓకే, ఇంకా ఒక్కొక్క రెఫరెన్స్ తీసి నేను మాట్లాడడానికి సమయం లేదు కనుక నేను ఫాస్ట్గా ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది, ఆయన సన్నిధిలో బ్రతకగోరువాడై ఉండి మంచి దినాలు చూడాలనుకునేవాడు ముందు నోటిని కాచుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు దగ్గరికి రావాలి. మరొకసారి, బ్రతకగోరు వాడు. ఓకే, ఈ మాట మనం 3 చోట్ల బైబిల్లో చూస్తాం. బ్రతకగోరి మంచి దినములు చూడగోరు వాడు ఏం చేయాలి అంటే నోటిని కాచుకోవాలి, అనగా తమ యొక్క మాటల్ని కాచుకోవాలి అనే మాట. అంటే మంచి దినాలు నేను ఎందుకు చూడట్లేదు పాస్టర్ గారు, మా జీవితాల్లో మంచి దినాలు ఎందుకు లేవంటే, నీ జీవితంలో ఇప్పటిదాకా ఏం జరిగిందో ఐ డోంట్ కేర్, ఇప్పటిదాకా ఏం జరిగింది అన్న దాని గురించి ఆలోచించి ఇబ్బంది పడక్కర్లేదు. కానీ ఓకే, ఎక్కడెక్కడ నువ్వు తప్పు చేసావని గుర్తు చేయబడిందో వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధిని, ఆయన కృపని, ఆయన కనికరం కొరకు కనిపెట్టుట, దాని గురించి ఈరోజు బోధించబడుతున్నాం. చూడండి ఒకసారి, ఆ యొక్క మాట ఇప్పటిదాకా ఏం జరిగింది కాదు, కానీ ఇక నుండి నేను ఎలా ఉండాలి, నా దినాలు మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్, అలాగే ఇందాక ఒక వచనం చదువుకున్నాము, ఆ యొక్క ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసే ప్రమాణాలు ఉంటాయి, ఆబ్లిగేషన్ అనగా ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి ప్రమాణాలు ఉన్నాయి. తర్వాత స్వేచ్ఛార్పణకు సంబంధించిన ప్రమాణాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ప్రమాణం చేసి చేయకపోతే దేవుడు ఎలాగన్నా రాబట్టుకుంటాడు, అది నీకు పాపముగా ఎంచబడుతుంది, అది నీకు లాస్గా ఎంచబడుతుంది. సో ఈ దినమున మనని మనం పరీక్ష చేసుకొని మన ప్రమాణాలని, మన యొక్క ఉద్దేశాలని ఒక్కసారి రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మాటల్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, దేవునికి మహిమ చెల్లిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు, 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 స్తుతులు, స్తోత్రం నాయన. నమ్మదగిన వాడా మీకు వందనాలు, విశ్వాసమునకు కర్త కొనసాగించువాడా మీకు వందనాలు. మా యొక్క భారమును భుజముల మీద మోసి భరించి మా పాపమంతటిని మోసుకొని పోయిన గొర్రెపిల్ల మీకు వందనాలు. సమాప్తమైనది అని ప్రకటించి ఇదిగో పాపమంతా భరించిన వాడా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఏ కపటము లేనివాడా మీకు వందనాలు. ఎలా ఉండాలో బోధించారు, ఎలాంటి వారు బోధించారు, ఉపదేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు బోధించబడిన, మాట్లాడబడిన, ఇదిగో చర్చించబడిన ప్రతి అంశమును బట్టి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నేను. ఎంతమంది జీవితాల్లో ఇదిగో ఈ మాటలు అవసరమై ఉన్నాయో వారందరి దగ్గరికి ఈ యొక్క వీడియోని, ఈ యొక్క ఆడియోని తీసుకెళ్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన ప్రభువా, నాతో ఏకీపించిన ప్రతి ఒక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. వారి ప్రతి రిలేషన్ని, వారి ఇదిగో మీతో వారికి ఉన్న రిలేషన్ని ఇదిగో బంధించి నిలిపి ఉంచేది వారి నోటి ప్రమాణాలు, మాటలు. ఇదిగో ఆ ప్రమాణాల విషయంలో ఇదిగో ఎక్కడైతే అప్రమాణాలు ఉన్నాయో, ఏ విషయాలు తప్పిపోయి ఉన్నాయో వాటన్నిటినీ దయతో, కృపతో మన్నించమని, క్షమించమని వేడుకుంటున్నాం నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నా. క్రీస్తు యేసు గొప్ప నామమున ఇదిగో నాతో ఏకీవించిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వివాహాన్ని ఆశీర్వదించండి నాయన.
వివాహ ప్రమాణాలు ఇదిగో చర్చించబడి, ధ్యానించబడి, గుర్తు చేయబడి, ఇదిగో అవి మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడును గాక. వివాహ ప్రమాణాల యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నా. మా దేవుడు నమ్మదగిన వాడు, మా దేవుడు కృపగలిగిన వాడు, మా దేవుడు మాట ఇచ్చి తప్పని వాడు, ఆయన ఖచ్చితంగా నెరవేర్చేవాడని దేవుని పోలిన వారి దేవుని పోలికలోనికి దినదినము మార్చబడుతూ ఇదిగో క్రీస్తు స్వరూపం మాలో ఏర్పడు వరకు ఇదిగో మీ యొక్క కృప కొరకు వేడుకుంటున్నాం. సంఘమంతటిని క్రీస్తు స్వరూపం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. క్రీస్తును పోలిన వారే క్రీస్తు మా యందు జీవిస్తే ఎలా ఉంటుందో ఆ యొక్క జీవన విధానం కలిగి ఉంటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకే వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నా. క్రీస్తు యేసు గొప్ప నామమున ఇదిగో ప్రతి చిన్న బిడ్డల నుంచి పెద్దల వరకు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి నోటి మాటను దర్శించమని వేడుకుంటూ అనేకులను ప్రభావితం చేసేవారుగా, సాక్షులుగా ఉంటకు సహాయం దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున సంఘమంతటిని దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానాలు చేసుకుందాం, తీర్మానాల ప్రకారం నడుచుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి తీర్మానాల్ని పరీక్షించండి. మీ బాప్తిస్మ తీర్మానం, మీ యొక్క రక్షణ తీర్మానం, అలాగే మీ వివాహ తీర్మానాలు, తర్వాత ఇతరులకి మీరు సంఘ విషయంలో చేసినటువంటి తీర్మానాలని ఒకసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మన యొక్క కమిట్మెంట్స్, ఒక ధ్యానము, ఒక రివిజన్, ఒక రివ్యూ కూర్చొని ఎక్కడ నేను మిస్ అయ్యాను, ఏ విషయంలో నేను తప్పాను పరీక్షించుకొని తీర్మానాలు సొంతంగా మరొకసారి చేసుకొని దేవుని సన్నిధిలో మంచి ఆత్మీయ జీవితం గడపాలని, సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ దిస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసు నామమున మీ అందరికీ వందనాలు.